శ్రీకాకుళం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా ఎన్నికల పోటీలో బరిలో నిలిచారు. తొలి పోటీలోనే రాజకీయ ఉద్దండుడిపైన ఆయన పోటీకి దిగిన పరిస్థితి. శ్రీకాకుళంలో రాజకీయ పరిస్థితులు ఏంటి, తన గెలుపుకున్న అవకాశాలేంటో కూడా గొండు శంకర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే శంకర్ గారు. నమస్తే అండి. ఏంటి, ఎలా ఉన్నారు? ఏ విధంగా మీ రాజకీయ ప్రచారం ముందుకు పోతుంది? ఈ రోజు నుండి ప్రజాగలం స్టార్ట్ చేశాము. సో ఇంకా ఇక్కడ నుండి 15 రోజుల పాటు ఒకే దూకుడుగా వెళ్ళి మొత్తం గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని కలుసుకునే దిశగా ముందుకు పోతాం. ఏంటి, శ్రీకాకుళం జిల్లా ప్రజల మనసు ఎలా ఉంది, ఆలోచన ఏ విధంగా కనిపిస్తుంది? అంటే జిల్లాది అట్ ద సేమ్ టైం అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ప్రజలది. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ అంటేనే శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. మళ్ళీ పూర్వ రోజులు రాబోతున్నాయి. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న 10కి 10, అలాగే మా పార్లమెంటరీ సెగ్మెంట్లో ఉన్న 7 శ్రీకాకుళం నియోజకవర్గంతో సహా మొత్తం తెలుగుదేశం జెండా ఎగరబోయబోతున్నాం. విజయదుందుబి మోగించబోతున్నాం. వైసీపీ 175కు 175 మావే అంటుంది. మరి మేము కూడా 160 సీట్లు పై సీట్లకు మేము గెలుస్తామని చెప్పడం జరిగింది. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 160 మీటింగులు ప్రజాగలంలో భాగంగా పెట్టడానికి సిద్ధమయ్యారు. చాలా వరకు మొదలు పెట్టడం జరిగింది. సో మేము డెఫినెట్గా ప్రజాగలంలో ముందుకు వెళ్తూ 160 పైచిలకు స్థానాలు మేము గెలుస్తాం. కూటమి అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఎన్నికల క్యాంపెయిన్ కూడా ప్రారంభించారు కదా, ఏంటి ప్రజల స్పందన ఏ విధంగా కనిపిస్తూ ఉంది? ప్రజలు ఈ ప్రభుత్వాన్ని, ప్రజా వ్యతిరేక చర్యలు, ఈ దుర్మార్గ ముఖ్యమంత్రిని ఎప్పుడా వీళ్ళని గద్దె దించి తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలుపుదామని ఎదురు చూస్తున్నారు. విసిగి వేసారిపోయారు. భవన కార్మికుడి దగ్గర నుండి నిరుద్యోగుడు, ఉద్యోగులు, రిటైర్మెంట్ వాళ్ళు, ప్రతి ఒక్కరంటే ఒక్కరు, వ్యాపారితో సహా, ఈవెన్ చిరు బండుల మీద వెళ్ళే వ్యాపారులతో సహా ఎవ్వరు కూడా హ్యాపీగా లేరు. అన్ని రంగాలు కూడా నిర్వీర్యం చేసింది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా అన్ని రంగాలు నిర్వీర్యమని మీరు అంటున్నారు. కానీ వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. మీ పైన ప్రత్యర్థిగా ఉన్న మీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు కూడా చెప్తా ఉన్నారు. ఆయన అలాగే చెప్పట్లేదు. ఆయన ఏమన్నాడంటే, మీకు పథకాలు ఇస్తాను కనుక డెవలప్ చేయట్లేదని అంటాడు. పథకాలు కూడా అది కూడా అర్హులందరికీ ఇవ్వట్లేదు. వాళ్ళు వెలుగులు తీసుకొచ్చారా లేదనేది రేపు మే 13 ఎలక్షన్ అవుతుంది. తర్వాత జూన్ 4వ తారీఖు సాయంకాలం 5 గంటలకల్లా వెలుగులు ఎంత వెలుగు వచ్చింది అనేది ఆ పార్టీకి తెలుస్తుంది. ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయి ఆల్రెడీ కాయిల్ కాలిపోయింది. ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ వాళ్ళకు మళ్ళీ వెలుగు వచ్చే ప్రసక్తే లేదు. వాళ్ళు మొత్తం వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. వాళ్ళు అధికారం చేపట్టిన నుండి ఎప్పుడు వినాశనం, విధ్వంసకరం, దాడులు, మర్డర్లు తప్పితే, దోపిడీ తప్పితే వాళ్ళకి రెండో పనే లేదు. ఇదంతా ప్రజలు అయితే ఈ దుర్మార్గపు ప్రభుత్వం, దౌర్జన్య ప్రభుత్వం కనుక ప్రజలు నోరు విప్పట్లేదు అంతే. రేపు మే 13వ తారీఖున ఓటు అనే ఆయుధంతో వీళ్ళని చిత్తుగా మాడి మసి చేస్తారని కూడా నేను తెలియజేస్తాను. అంటే సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి సవాల్ చేస్తూ ఉన్నాడు, మళ్ళీ మాదే అధికారం అని. ఆయనలో అంత ధీమా కనపడుతోంది. మరి మీకుందా, మీరు గెలుస్తారనే నమ్మకం, ధీమా మీకుందా? 100% మేము సంసిద్ధం. ఏదో ఒక ప్రతిపక్షుడు కొత్తగా ఏదో ఎలక్షన్కి వచ్చినట్టు సిద్ధం అని అనడం ఏంటండి? నువ్వు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వు సిద్ధమేంటి అంటే ఇంతకు ముందంతా సిద్ధంగా లేవా? సో మేము అలాంటివి ఎదుర్కోవడానికి అనవసరంగా, అన్యాయంగా, సుదీర్ఘ రాజకీయ చరిత్ర, సీనియారిటీ ఉన్న మా అధినాయకుడిని దౌర్జన్యంగా ఎప్పుడైతే 50 రోజుల పైచిలకు జైల్లో పెట్టాడో అప్పుడే రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కదలి బయటకు వచ్చారు. దానివల్ల ఆయన చేసే మంచి పనులు ఎంతోమందికి ఇంకా తెలిసాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆనాడే డిసైడ్ అయిపోయింది. ప్రజలందరూ సిద్ధమయ్యారు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి. చంద్రబాబు గారి అరెస్ట్తో ఈ ప్రభుత్వ పతనం ప్రారంభమైందంటారు. 100% బాబు గారి అరెస్టు అత్యంత దారుణంగా, చట్ట వ్యతిరేకంగా రాత్రి మీద తీసుకెళ్ళి ఆ వయసును కూడా చూడకుండా వీళ్ళు చేసిన ఈ దౌర్జన్యం కాండ, అది సామాన్య ప్రజల నుండి ప్రతి ఒక్కరు కూడా దీన్ని
పరిగణలోకి తీసుకున్నారు, వీళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. సర్పంచ్గా ఉన్న గొండు శంకర్ ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యాడు తెలుగుదేశం పార్టీకి. ఒక రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుని ఢీ కొడతా ఉన్నారు. ఏంటి, ఎలా సాధ్యమైంది ఇది? తెలుగుదేశం పార్టీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాల పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పుడు ఎంతోమంది యువకుల్ని రాజకీయంలోకి తీసుకొచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని రాజకీయ చైతన్యవంతం చేసి దేశ రాజకీయాల్లోనే మనం ఆ టైంలో నేషనల్ ఫ్రంట్ అని, ఇప్పుడు ఎన్డీఏ అని కానీ ఇలాంటివి వచ్చాయంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారే. అప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యువకులే, ఎటువంటి అనుభవం లేని వాళ్ళే. అయినా ఆ రోజు నుండి ఈ రోజు వరకు 40 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ పార్టీని జవసత్వాలు తీసుకొచ్చి స్ట్రెంథన్ చేద్దాం, మళ్ళీ ఒక 20-30 సంవత్సరాలు స్ట్రెంథన్ చేద్దామనే ఉద్దేశంతో ఆనాడే పిలుపునిచ్చాడు. మీరందరూ ప్రజల్లో పనిచేయండి, నేనే సర్వేలు చేసి వెతుక్కుంటూ వచ్చి మీకు టికెట్ ఇస్తానని చెప్పడం జరిగింది. అయితే ఒక సామాన్య కార్యకర్త అయిన నన్ను, ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన నన్ను ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ అన్న గారు కానీ నన్ను నా పేరును ఖరారు చేయడం, ఇది అంతా పార్టీకి, రాష్ట్ర ప్రజలకు కూడా ఇదొక మెసేజ్ అంటారా? మెసేజ్ అనేది నేను చెప్తున్నాను. అంటే మీ సమర్థత, సామర్థ్యం గుర్తించి అధినాయకత్వం మీకు అవకాశం ఇచ్చిందా? నాలో ఉండే కష్టపడే తత్వం, నాలో ఉండే ఆ కమిట్మెంటు, ఆ డెడికేషన్ ఇవన్నీ చూశారు. అట్ ది సేమ్ టైం మేము కూడా మా కుటుంబం తెలుగుదేశం పార్టీకి 40 సంవత్సరాలుగా సుదీర్ఘకాలం ఎటువంటి పదవులు ఆశించకుండా, ఎటువంటి ఎవరికి ఫోకస్ అవ్వకుండా మేము పార్టీకి సేవ చేయడం, పార్టీ అభ్యర్థులను గెలిపించడమే పరమావధిగా ఈ రోజు వరకు చేసిన ఆ యొక్క మా సేవకే ఈవేళ పార్టీ ఇచ్చిన గుర్తని, మాకు గుర్తింపు అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. కాదు శంకర్ గారు, ఒకటి మీ కుటుంబం ఏదైతుందో, మీ మదరు మొదట మీ ఫాదర్ సర్పంచ్, తర్వాత మీ మదర్ సర్పంచ్, మీ మిసెస్ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈరోజు మీ మదర్ మళ్ళీ ఎంపీటీసీగా ఉన్నారు, మీరు సర్పంచ్గా ఉన్నారు. దాదాపు ఒక గ్రామంలో 40 ఏళ్ళుగా మీరే ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఏంటి, ఎలా సాధ్యమైంది? 1981 నుండి ఈ రోజు వరకు మాకు మా ఊర్లో ఓటం లేదు. మొన్న సర్వశక్తులు ఒడ్డారు ఈ వైసీపీ నాయకులు నన్ను ఓడించడానికి. అందుకే నేనే సర్పంచ్గా దిగాల్సి వచ్చింది. సో నేను ఒక సర్పంచ్గా చేస్తూ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా నేను ఉన్నాను. మా నాన్నగారు 14-19లో ఎంపీపీగా శ్రీకాకుళం రూరల్ మండలం చేశారు. నేను కూడా అప్పట్లో ఆ టైంలో ఎంపీటీసీగా చేశాను. అంటే ఎక్కువ గెలిస్తేనే ఎంపీపీ అవుతాం ఉద్దేశంతో అప్పుడు. అలాగే మా మిస్సెస్ మొన్న లోకల్ బాడీలో జడ్పీటీసీగా పోటీ చేశారు. మా అమ్మ ప్రస్తుతానికి ఎంపీటీసీగా ఉన్నారు. మా మిస్సెస్, మా అమ్మగారు కూడా గతంలో సర్పంచ్గా చేశారు. మా తాతయ్య గారు సర్పంచ్గా ఉన్నప్పుడే మా సిస్టర్ 1 month బేబీ అప్పుడు మా అమ్మ వార్డు మెంబర్. కాదు, అంటే మీ కుటుంబంలో పదవులు చేయని వ్యక్తి లేరు, అంతే కదా? లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? మీ నాన్నగారి దగ్గర నుంచి మీ వరకు, మీ సతీమణి వరకు దాదాపు అవకాశం వచ్చిన ప్రతిసారి మీ కుటుంబందే అక్కడ ప్రాతినిధ్యం కదా. అంటే రిజర్వేషన్స్ వాటన్నింటిని బట్టి లేడీస్ ఆల్ టైంలో మదరు, మా మిస్సెస్, అలాగా మిగతా టైంలో నాన్నగారు, ఇప్పుడు నేను, అలాగా సుదీర్ఘకాలంగా మేము ఈ నిత్యం మేము ప్రజలతో ఉంటాం. మాకు అది అలవాటు అయింది. అంటే ఎలా సాధ్యమైంది? ఎందుకంటున్నారంటే మహా అయితే ఒకసారి, బాగా అంటే 2, గొప్పగా అంటే 3 సార్లు చూస్తారు ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని. కానీ 40 ఏళ్ళుగా మీ కుటుంబాన్ని మీ గ్రామస్తులు నెత్తిన పెట్టుకొని చూస్తున్నారు అంటే ఎలా సాధ్యమైంది ఇది? దానికి కారణం ఏంటంటే, మేము రాత్రి 12 అప్పుడు వచ్చి నాకు డోర్ కొట్టి మా పాపకు డెలివరీ నొప్పులు వస్తున్నాయి అంటే మేము వెంటనే కారు తీసుకొని వెళ్ళిపోతాం. సో ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి మేము ప్రతి ఒక్క కుటుంబంకి వాళ్ళ కుటుంబ సభ్యుడిలా మేము ఉంటాం. వాళ్ళ కష్ట సుఖాల్లో ఉంటాం, నిత్యం వారికి సేవ చేస్తాం. అంటే మేమంతా కలిసిమెలిసి ఉంటాం. ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మాకు తగినంత రీతిలో మేము రియాక్ట్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేస్తూ వెళ్తుంటాం. అందువల్లే మాకు రూరల్ మండలంలో ఈ ఆదరణ వచ్చి, అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఎంపీపీగా వేసి గెలవడం జరిగింది. ఓకే, ముఖ్యంగా అంటే మీ గ్రామంలో కావచ్చు, మీ మండలంలో సత్తా చాటారు, పట్టు నిలుపుకున్నారు. ఇవాళ మరి శ్రీకాకుళం ప్రజల మనసు గెలవగలుగుతారా? అంటే 100% ఆల్రెడీ నేను మనసు గెలిచాను కనుకే
నాకు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్న గారు కానీ ఈరోజు నాకు ఈ టికెట్ కట్టబెట్టారు. ఎందుకంటే మేము ఒక మండలంకి ఎంపీపీగా చేసినా మేము తెల్లవారితే శ్రీకాకుళం పట్టణం వస్తాం. అలాగే గార కూడా మాకు దగ్గరే. మాదేంటంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ, ఏరియా తక్కువ అనమాట. సో సగం అర్బన్, సగం 2 మండలాలు రూరల్ ఉంటాయి. రిలేషన్స్ మాకు అంతా ఫ్రెండ్స్ అంతా ఉంటుంది. పొద్దున్నే మేము శ్రీకాకుళంలోనే మా తాలూకా పనులు కానీ వ్యాపారాలు కానీ ఏవైనా ఇక్కడ అంత అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆఫీసెస్ అన్నీ ఇక్కడే. మా మండల హెడ్ క్వార్టర్ కూడా మాకు శ్రీకాకుళం పట్టణంలోనే ఉన్నందువల్ల మాకు ఇక్కడ అందరితోని అనుబంధం. దీనివల్లే నాకు అతి తక్కువ కాలంలో మొత్తం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి దగ్గర గుర్తింపు పొందడానికి నాకు ఈజీ అయ్యింది. అలాగే నేను ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ దుర్మార్గపు చర్యల్ని, ప్రజా వ్యతిరేక పాలనని నిత్యం మేము ఎండగడుతూ వాళ్ళ కేసులకు కూడా మేము బయటపడకుండా ఇవన్నీ విషయాల్లో ముందుకు దూసుకెళ్తూ ప్రజలకి ఒక నమ్మకం క్రియేట్ చేసి, అలాగే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ మత సామరస్యాన్ని పాటించి, అలాగే టీచర్స్కి వాళ్ళ టీచర్స్ డే గౌరవిస్తూ, అలాగే రంజాన్ తోఫా ఏదైతే ఈ ప్రభుత్వం తొంగలో తొక్కిందో ఆ రంజాన్ తోఫా ఇచ్చి వాళ్ళకి ఇఫ్తార్ విందు ఇచ్చి, అలాగే క్రిస్టియన్స్కి క్రిస్మస్కి కేకులు ఇచ్చి, అలా మాకు చేత ఎవరైనా పేదవారు ఉంటే వాళ్ళకి వైద్య సహాయం చేయడం, అలాగే ఫీజులు ఎవరికైనా ఉంటే కొద్దిగా గొప్ప ఫీజులు కట్టడం, అలా ప్రతి ఒక్కరికి నిత్యం ఈ ప్రజల్లో ఉంటూ, ఎలాగైతే ఇది హెడ్ క్వార్టరు జిల్లా నలుమూలల నుండి వస్తారు, ఇక్కడికి వచ్చేటప్పుడు ఆకలి, పొద్దున్నే క్యారేజీలు తేలేని పరిస్థితి, ఫుడ్ తింటే 100-150 రూపాయలు ఖర్చు. అన్నా క్యాంటీన్ దాదాపు ఏడాదిగా నడుపుతున్నారంట, ఎలా సాధ్యమైంది అది? అదే ఈ అన్నా క్యాంటీను వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చి ప్రజలు ప్రతి పేదవాడి పొట్ట కొట్టింది. అందుకు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రోజు నేను అన్నదానం పెట్టడం జరిగింది. పెడితే అనూహ్యమైన స్పందన వచ్చింది. అయ్యో ఇంతమంది ఆకలితో అన్నార్తులు ఉండిపోతున్నారనే దీంతో నేను చెల్లించి ఇమ్మీడియట్గా 2 దగ్గరలో అన్నా క్యాంటీన్ అదే రోజు నుండి కంటిన్యూ చేసాం. అతి త్వరలో సంవత్సర కాలం పూర్తి చేసుకోబోతున్నాం. దీనికి ఈరోజు కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మానసపుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ఆయన ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ దీన్ని పునరుద్ధరిస్తారనే నమ్మకంతో నేను ఆనాడే చెప్పాను. మళ్ళీ మా ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు దీన్ని కంటిన్యూ చేస్తాను. సహజంగా ఒక క్యాంటీన్ నడపడమే ఆర్థికంగా చాలా భారం. అలాంటిది మీరు ఈ పట్టణంలో శ్రీకాకుళం టౌన్లో 2 అన్నా క్యాంటీన్లు ఏడాదిగా నడుపుతున్నారు. చాలా ఖర్చు అయ్యి ఉంటుంది. అంటే ఖర్చు ఏముందండి, మేము రైతులు పట్టెడు అన్నం పెట్టడం, మాకు తెల్లారితే మా ఇంట్లో రోజు మినిమం 20-30 మంది భోజనం చేస్తారు. అలాగే మేము ఒక గుడి కట్టాం 2003లో. సంవత్సరానికి 4-5 సార్లు వాళ్ళకి అన్నదాన కార్యక్రమం మేము పెడుతుంటాం. సో అన్నదానం అనేది మాకు కష్టం కాదు. ఏముందండి, అన్నము సాంబారు ఇంత కూర, అన్నదానం ఆనందం అంతే. అన్నదానం ఆనందం, ఇంత సాంబారు అన్నం కూర పెడతాం అంతే. దాంతో వాళ్ళకి ఆకలి తృప్తి తీరుతుంది, మనకు ఒక ఆనందం. ఏదైతే మా బాబు గారి ఆశయం, ఆయన మానసపుత్రిక ఉందో అది చేసామనే తృప్తి. పార్టీని కూడా బలోపేతం చేసి ప్రజల్లో నమ్మకం కలిగించాం. ఈ అన్నా క్యాంటీన్ ఉంటే మనకి ఎంత ఉపయోగం అనేది ఇప్పుడు వాళ్ళు గుర్తించారు. రేపు అందుకే వారందరి ఆశీస్సులతో నేను ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాను కూడా. మీ వయసు ఎంత అండి శంకర్ గారు? 47 సంవత్సరాలు. 47 అంటే మహా అయితే మీరు ఒక 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మీ రాజకీయ ప్రత్యర్థి ధర్మాన గారు రాజకీయం మొదలుపెట్టారు. మీరు 7 ఏళ్ల పిల్లాడప్పుడే ఆయన రాజకీయాన్ని మొదలుపెట్టి రాజకీయాల్లో ఈరోజు అగ్రగామిగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఢీ కొడుతున్నారు. ఎదుర్కోగల దమ్ము, ధైర్యం, శక్తి సామర్థ్యాలు ఉన్నాయనుకోవచ్చా? ఇక్కడ క్యాండిడేట్ నా ప్రత్యర్థి అంటారా? దానికి నేను ఒకటేనండి, రాజకీయాల్లో వయసు కాదు ముఖ్యం. రాజకీయాల్లో మనకి ప్రజా సమస్యలపైన, ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల సేవల మీద ఎంత అవగాహన ఉన్నది అనేది ముఖ్యం. మనకి దాని పట్ల ఎంత చిత్తశుద్ధి ఉన్నది అనేది ముఖ్యం. సో దాంట్లో భాగంగా నేను అత్యంత ధీటైన వ్యక్తిని నేను కూడా ఉన్నాను నేను తెలియజేస్తున్నాను. అంటే మా ధర్మాన గారు అనగానే ఉత్తరాంధ్రలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మాటల మాంత్రికుడని, ఆయన మాటల నేర్పరని, రాజకీయ చతురతుడని, వ్యూహకర్త అని, ఇలా అనేక పేర్లు, బిరుదులు ఆయనకున్నాయి. అలాంటి వ్యక్తిని ఎదుర్కొని రాజకీయంగా ముందుకు వెళ్ళటం, మనుగోడు సాధించడం చాలా కష్టతరమైన అంశం అనేది అభిప్రాయం. ఏమంటారు? మాది ఇక్కడ లోకల్, మా నియోజకవర్గం
ఆయన వచ్చింది 2004లో, మేము పుట్టింది 1976. మీరు లోకల్, ఆయన నాన్ లోకల్. నాన్ లోకల్. మేము ఆల్రెడీ మనుగడ మేము అప్పటి నుండే ఆయన్ని ఎదుర్కొని ఢీకొని నా మీద ఎన్నో కంప్లైంట్లు, నా మీద ఇంక ఓన్లీ ఇప్పుడు రాష్ట్రపతి ప్రధానమంత్రి తప్పితే నా పైన అన్ని కంప్లైంట్లు వెళ్ళిపోయాయి. మాకు జైల్లో పెట్టారు, మా నాన్నగారిని కేసులు పెట్టారు, ఎన్ని చేయాలో అన్ని కుయుక్తులు చేస్తారు. అవన్నీ ఎదుర్కొని ఇప్పుడు ధీటైన అభ్యర్థిగా మేము అనగదొక్కే కంది శంకర్ ఎదిగారా? అంతే, 100% నాకు జరిగింది అదే, ప్రాక్టికల్లీ జరిగింది. అంటే కాంగ్రెస్లో ధర్మాన గారు ఉన్నప్పటి నుంచే ఆయన పైన మీ పోరాటం కొనసాగుతుంది. ఎప్పటి నుండి మేము ఇక్కడ ఎప్పుడూ నిత్యం ప్రజాసేవలో ఉన్నాము. ప్రజలతో ఉంటే వాళ్ళు వచ్చి వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళు మమ్మల్ని అనదొక్కారు. అంతేగాని మేము ఎప్పుడు మేము ప్రజల్లోనే ఉన్నాం. సో మేము ఎప్పుడు ప్రజలతోనే ఉంటాం. అది చూసి వారవలేక అక్కడ లీడర్స్ వీళ్ళంతా కలిసి మమ్మల్ని అనగదొక్కడాన్ని చూశారు. మీరు అన్నట్లు మమ్మల్ని ఎంత అనగదొక్కితే అంత బౌన్స్ అయింది. మేము ఇంకా రాటు తేలేమే తప్పించి భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా ఎజెండా అంతా ఒకటే. మా పార్టీ ఏది చెప్తే అది తీసుకొని ముందుకెళ్ళడం, ప్రజా సమస్యల పట్ల పోరాడడం, ప్రజలకు చేతనైనంత మేలు చేకూర్చడం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో శ్రీకాకుళం పట్టణం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందని చెప్తా ఉన్నారు అధికార పార్టీ నేత. 100% రాంగ్. మీ మంత్రి గారు కూడా పదే చెప్తా ఉన్నారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఇది 100% అబద్ధం. ఎటువంటి కార్యక్రమం మేమైతే 14-19లో ఏవైతే పనులు వదిలిపెట్టామో ఇప్పటికి కూడా అవి అలాగే ఉన్నాయి. ఉదాహరణకి స్టేడియం కానీ, అలాగే నిత్యం ఇక్కడ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఆమదాల వలస రోడ్డు, అది ఒక నరకానికి దారి. ఏంటంటే 15 కిలోమీటర్లు రహదారి వేయలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉందా? ఒక చోట మంత్రి గారు శ్రీకాకుళంలో, ఇంకో చోట ఆమదాల వలసలో స్పీకర్ తమ్మినేని గారు. ఈ మధ్య దూరం వీరి మధ్య కేవలం 15 కిలోమీటర్లు. 5 ఏళ్ళు సరిపోలేదా? నేను ఆ రోడ్డు మీద రాస్తారోక చేసినప్పుడు వాళ్ళని వేడుకున్నది ఏంటంటే, బాబు నాయన మీరు రోడ్డు వేయొద్దు, మేము మా ప్రభుత్వం వస్తుంది, మేము రోడ్డు వేసుకుంటాం, గొంతలు పూడ్చండి అని అడిగాను. గొంతలు పూడ్చిన పాపను పోలే. ఏ రోజు ఇక్కడ నుండి రైల్వే స్టేషన్కి వెళ్తే కాలు ఇరుగుతుందో తెలియదు, చెయ్యి ఇరుగుతుందో తెలియదు, అసలు బతుకుతామో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అటువంటిది అది చేయలేదు, ఇది చేయలేదు. ఎప్పుడో కాలు బాగు చేసి దాన్ని నడిచేసి అది పేపర్లకి మనం ఫోటోలు ఇస్తే కాదు. సాగునీరు అనేది ప్రతి సంవత్సరం పూడికి తీయాల, రొటీన్ మెయింటెనెన్స్ చేయాల, ప్రతి ఎకరా భూమికి నీరు అందియాల. మొన్నైతే మొత్తం పగుళ్ళు వచ్చి పంటలు ఎండిపోయే పరిస్థితి. ఇంజిన్లు పెట్టి తోడుకుంటే ఇక్కడ అధికారులు వర్షాభావం, నదిలో నీరు లేదన్నారు. నది మధ్యకి వెళ్ళి మేము నీరు చూపించాం. ఆ నీరుని అడ్డుకట్ట వేసి గ్రాయింట్స్ ద్వారా డైవర్ట్ చేయాల. డైవర్ట్ చేస్తే ఇసుక దోపిడీ ఆగిపోద్ది. కాదండి, ఇలా చిత్తశుద్ధి. శ్రీకాకుళం పట్టణానికి త్రాగునీటి సమస్య ఉంటే పక్కనున్న రూరల్ ప్రాంతం అంతా సాగునీటి సమస్య. నీటి కొరతతో అటు గ్రామీణ ప్రాంతం, ఇటు అర్బన్ ప్రాంతం తీవ్ర సంక్షోభంలో ఉంది అని అంటున్నారు. ఈవెన్ రూరల్లో కూడా త్రాగునీటి సమస్య ఉంది. ఏవైతే శ్రీకాకుళం పట్టణం నాగావళి నది ఉంది, యువతల వంశధార నది ఉంది. ఇక్కడ నైరా స్కీమ్ కానీ, ఇక్కడ నాగావళి నదిలో స్కీమ్ కానీ, అక్కడ సాలివండం దగ్గర ఉన్న స్కీమ్ కానీ, ఏ స్కీమ్ కూడా పనిచేయదు. ఎందుకంటే మెయింటెనెన్స్ ఓఎండ్ఎంకి డబ్బులు ఎవరు? కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకపోతే ఎక్కడి నుండి చేస్తాడు? ఆ కాలువల మరమ్మతుల మీద కూడా మీరు ఏదో పోరాటం చేసినట్టున్నారే. ఆ కాలువలకే పూర్తి అక్కడ ఒక ఎత్తిపోతల పథకం పెట్టారు. పెద్ద బాక్సులతో మెషిన్స్ కూడా వచ్చేసాయి. ఆ మెషిన్స్లో ఆ మెషిన్లన్నీ పింపురు నాటేస్తున్నాయి, రస్ట్ అయిపోతున్నాయి. 40 లక్షలు పెడితే ఆ ప్రాజెక్టే స్టార్ట్ అయిపోద్ది. అయినప్పటికీ అది దాదాపు 4-5 గ్రామాలకి మనం అక్కడ నీరు అందించవచ్చు. సో అది లేదు. ఇప్పుడు ఏవైతే ఈ సాగునీటి పైన మేము చేస్తే నెక్స్ట్ డే వాటర్ డైవర్ట్ చేసి పంపించారు, రైతులందరికీ వచ్చింది. ఆ చిత్తశుద్ధి ముందు లేదు. అందుకు మేము నిత్యం పోరాడాం, ప్రజలందరూ పోరాడి సాధించారు ప్రజల కోసం. రిమ్స్ ఆసుపత్రి విషయానికి వస్తే పేదల అవసరాల కోసం ఏర్పాటు చేశారు, కానీ అక్కడ రోగులు ఎక్కువ, సిబ్బంది తక్కువ. ఏంటి ఈ సమస్యను ఎలా అధిగమించాలనుకుంటున్నారు? రోగులు సిబ్బంది ఎక్కువ, రోగులు తక్కువ. అంతేనా? రిమ్స్లో సిబ్బంది ఎక్కువ, రోగులు తక్కువ. కారణం ఏంటంటే పక్కనే ఉన్న జెమ్స్ హాస్పిటల్ బెటర్ అండి. వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు, మెడికల్ ఇన్స్టిట్యూట్. ఓకే.
అక్కడికి వెళ్తే ఆ డెవలప్మెంట్ కమిటీ కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, దానికి సరైన బోర్డ్ సిస్టమ్ లేదు, ఎక్కడ ఏ వార్డ్స్ ఉన్నాయో తెలియదు. ఒక కామన్ మ్యాన్ అందులోకి వెళ్తే అతను తప్పిపోయి దారి తప్పిపోయి ఎటు వెళ్ళిపోతాడో తెలియని పరిస్థితి. బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్ పక్క పక్కన సందులు ప్రాపర్గా ఒక డైరెక్షన్, దానికి ఒక ప్లాను, అంటే చిత్తశుద్ధి లేదు ఈ పాలకులకు కానీ. ఈ పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఆటోమేటిక్గా కట్టడాల వెనక కమిషన్ కోణం దాగుందా ఏంటి? ఇప్పుడు ఈ ఆమదలవలస రోడ్డు కూడా దానికే దాగుంది, ఇది కూడా అంతేనా? ఈ ఎప్పుడు అదే పని, రెండో పని ఎట్లేదు. నాకు తెలిసి ఈసారి వరదలు కానీ వస్తే నదులు డైరెక్షన్ కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. నదుల్లో ఇంకో నదులు తవ్వారు, నదుల్లో పెద్ద పెద్ద చెరువులు తవ్వారు, పెద్ద పెద్ద బావులు తవ్వారు. సామాన్యమైన పని కాదు. మొన్న మేము వెళ్ళాం, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా బోరవల్లిలో దౌర్జన్యం తవ్వుతుంటే మేము వెళ్ళి అక్కడ పోరాడి ఆపించాం. ప్రొక్లైన్స్ ఈ ఇసుక కంటే కింద ఉన్నాయి, ఫొటోస్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాం. ఓకే, అంత దౌర్భాగ్య పరిస్థితిలో మనకి ఈ ప్రభుత్వం పాలిస్తుంది. నాగావళి నది కలుషితం కాకూడదు అనుకుంటూ ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు మీ ప్రభుత్వ హయాంలో. మురుగునీరు వెళ్లకుండా ఆ నీరు సక్రమంగా ఉండి దాన్ని త్రాగునీరుకో సాగునీరుకో వాడుకోవాలని, కనీసం ఆ పనులు పూర్తిగా ఆగిపోయినాయి అని అంటా ఉన్నారు స్థానికులు. ఇక్కడే పక్కనే తోటపాలెం అని ఉంది, నది అవతల బ్రిడ్జ్ పొన్నాడు దగ్గర. ఈ మురుగునీరంతా కలెక్ట్ చేసి శుద్ధి చేసి నదిలో విడిచిపెట్టడానికి, అవి కూడా రాడ్లన్నీ రస్ట్ పట్టిపోయి పరిస్థితి మీకు చెప్తున్నానండి. ఒక్క ప్రాజెక్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదని అడిగితే మీకు పథకాలకు డబ్బులు ఇస్తున్నాం కదా, ఇంక మాకు డబ్బులు ఎక్కడ ఉంటాయని తిరిగి ఎదురుదాడి చేస్తారు ఇక్కడ వైసీపీ నాయకులు. అది పరిస్థితి. సో ఏ మాత్రం ఈ నియోజకవర్గంలో వాళ్ళు పని చేయలేదు. అలాగే కామన్ మ్యాన్కి కూడా హింస పెట్టడమే జరిగింది, ఎంప్లాయీస్కి కూడా హింసే. వాళ్ళకి డబ్బులు ఇవ్వని పరిస్థితి, వాళ్ళ పిఎఫ్ అకౌంట్లు లోన్లు పెట్టుకుంటే కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇవంతా ప్రజా వ్యతిరేకంతో రెడీగా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆ ఎలక్షన్ ఎప్పటికి మే 13 వస్తుందని చూస్తున్నారు. డెఫినెట్గా ఇక్కడ నుండి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా హ్యాట్రిక్ సాధిస్తారు, 100% ఆయన. ఇక్కడ నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా మంచి అఖండ మెజారిటీతో మేము గెలిచి నేను అసెంబ్లీలోన, ఆయన పార్లమెంట్లో అడుగు పెడతారని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శ్రీకాకుళానికి ఆధ్యాత్మికంగా పర్యాటకంగా అవకాశాలు ఉన్నాయి. అరసవెల్లి దేవాలయం దాని విశిష్టత చెప్పనక్కర్లేదు, దేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఆ విషయంలో ఇప్పుడున్న పాలకులు నిర్లక్ష్యంగా ఉన్నారనేది ఒక అపవాదం. అయితే రేపు మీరు వస్తే ఏం చేయదలుచుకున్నారు ఇక్కడ డెవలప్మెంట్ పరంగా? అరసవల్లే కాదండి, ఇంకా ప్రాచీనమైన ప్రసిద్ధ ముఖ్య క్షేత్రం ఒకటి ఉంది, శ్రీకూర్మం. దశావతారాల్లో ఒక అవతారం కూర్మావతారం. అది చూస్తే కడుపు తరుక్కుపోద్ది. ఎంత హిస్టరీ అక్కడికి, పెద్ద పెద్ద చైతన్య మహాప్రభు, అలాంటి శంకరాచార్యులు, పీఠాధిపతులు, మఠాధిపతులు కూడా వచ్చినటువంటి ఆలయం. అది ఎంత నిర్లక్ష్యం గురించి. నేను కూడా మొన్న దానికి ముందు మండపం పూజారి గారు అడిగితే దానికి మరమ్మతులు చేయిస్తున్నాను. ఇప్పుడు మీ సొంత నిధులతో చేయిస్తున్నాం. రేపు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ నియోజకవర్గం పైన అభివృద్ధి ఎలా చేయాలి, సమస్యలు ఏంటి అనేది స్పష్టమైన అవగాహన నాకు ఉంది. అలాగే పర్యాటక రంగంగా ఎలాగ అభివృద్ధి చేయాలి, ఇక్కడ పారిశ్రామికంగా ఎలాగ అభివృద్ధి చేయాలి, మత్స్యకార వలసలను ఎలాగ ఆపాలి అంటే మాకు మినీ జట్టీలు కావాలి. ఆ మినీ జట్టీలు ఏర్పాటు కోసం కృషి చేస్తాను. ఈ శ్రీకూర్మనాథుని టెంపుల్ కానీ అరసవల్లి టెంపుల్ కానీ నేను మళ్ళీ నాకు జీవితాంతం నాకు అవకాశం ఉన్నంత వరకు అది అభివృద్ధి చెందిస్తూనే ఉంటానని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కన్నెదార కొండ కాడి నుంచి అన్యాక్రాంతం అనేక అంశాలు ఉన్నాయి. విచ్చలవిడిగా అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి అనేది సామాన్య జనం మాటగా కనిపిస్తోంది శ్రీకాకుళంలో. ఏంటి దీన్ని ఎలా అధిగమించాలనుకుంటున్నారు? దీన్ని అధిగమించాలంటే ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలి. మళ్ళీ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావాలి. అక్కడ మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమిలో ఆయన ప్రధానమంత్రి అవ్వాలి. ఇవన్నీ జరుగుతాయి కూడా. మనకి మళ్ళీ ఆ రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ దాన్ని అభివృద్ధి పదంలోకి తెచ్చి సంక్షేమ పథకాలు అందించి సుభిక్షమైన రాష్ట్రాన్ని మళ్ళీ ఏర్పాటు చేసి ఆనందమైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ ఏర్పాటు చేసే దిశగా వెళ్తామని మాకు పూర్తి విశ్వాసం ఉంది. చివరిగా చెప్పండి, శ్రీకాకుళం ప్రజలకి ఏం విజ్ఞప్తి చేస్తున్నారు, మీ విజన్ ఏంటి? నేను ఒకటే శ్రీకాకుళం నియోజక వాటర్ మహాశైలకు
ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మా కుటుంబం అతి సామాన్యమైనటువంటి కుటుంబం. నేను అతి సామాన్యమైన కార్యకర్తని. నాకు ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. అంటే ఒక సామాన్య వ్యక్తి ఎమ్మెల్యే అవ్వకూడదా? ఈ అవకాశాన్ని ఇస్తే నేను ఒక సర్పంచ్గా ఉన్నాను. మేము సుదీర్ఘకాలంగా మేము స్థానిక సంస్థల్లో ప్రతినిధులుగా పనిచేసాం. 40 సంవత్సరాలుగా మేము సర్పంచ్గా మా ఊర్లో చేశాం కనుక ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కష్ట సుఖాలని మాకు తెలిసిన వ్యక్తిని, అలాగే ఒక రైతులో కానీ, ఒక కార్మికుల్లో కానీ, ఒక ఎంప్లాయీస్ కానీ, ఒక నిరుద్యోగుల్లో కానీ ప్రతి ఒక్కరి యొక్క కష్ట సుఖాలు మాకు తెలుసు. అలాగే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో నాకు సుదీర్ఘంగా తెలుసు. అలాగే రాబోయే రోజుల్లో నియోజకవర్గంకి ఏంటి అభివృద్ధి చేయాలి. శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఉంది, అలాగే మురుగునీరు ఉంది, దానికి అండర్ డ్రైనేజ్ చేయాలా. తర్వాత నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు, వలసలు ఎక్కువ వెళ్తున్నారు. మత్స్యకార గ్రామాలు కూడా వలసలు వెళ్తున్నారు, వాళ్ళకి మినీ జట్టీలు కట్టాలా. నిరుద్యోగులు ఎక్కువగా వెళ్తున్నారు, ఇక్కడ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలా. అలాగే ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు చాలా అధ్వానంగా ఉంది, దాన్ని కట్టాలి. అలాగే ఆ రోడ్డుని నిర్మించాలి. అలాగే ఇక్కడ క్రీడాకారులకి ఉండే ఒకటే ఒక స్టేడియం, కోడిరామ్మూర్తి స్టేడియం, దాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఉన్నది కూడా ఈ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు క్రష్ డస్ట్ చేసి సర్వనాశనం చేస్తారు. ఈ రోజుకి తట్టెడు మట్టి కూడా వేసిన పాపన పోలేదు. ఆ స్టేడియంని బాగు చేస్తాను. అలాగే మాకు మండలంలో ఇక్కడ బౌద్ధ వలసలో 30 ఎకరాల్లో ఒక స్టేడియం ఉంది, దాన్ని కూడా ఇండోర్ స్టేడియం లాగా పెట్టి ఇక్కడ మంచి స్పోర్ట్స్ హబ్గా కూడా నేను చేస్తాను. అలాగే పర్యాటకంగా ఇక్కడ మంచి పార్కులు అవి ఏమీ లేవు కనుక ఇక్కడ దగ్గరలో పొన్నాడు పైన కొండపైన ఒక 30 ఎకరాలు కేటాయించడం జరిగింది. దాన్ని శిల్పారామంగా అలాగే పార్కుగా కూడా దాన్ని నేను తీర్చిదిద్ది శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకి ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ క్రియేట్ చేస్తాను. అలాగే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి నేను అన్ని సంక్షేమ పథకాలని వాళ్ళకి అందేటట్టు చేస్తూ నిత్యం వాళ్ళతోనే ఉండి వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగా ఉండి నేను ప్రతి ఒక్కరిని ఆదుకుంటానని ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాను. కనుక అందరూ నా యందు నమ్మకం ఎప్పటికే మీరు ఉంచారు, అందుకే నాకు ఈరోజు ఎన్డీఏ కూటమిలో సీట్ రావడం జరిగింది. కనుక ఇదే నమ్మకాన్ని మీరు కంటిన్యూ చేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే నేను ఈ అసెంబ్లీని రాష్ట్రంలోనే పోటీ పడే స్థానాల్లో తీసుకెళ్తానని కూడా అభివృద్ధిలో పోటీ పడే స్థానాల్లో తీసుకెళ్తానని మొదటి స్థానానికి తీసుకెళ్తానని నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ శంకర్ గారు. థ్యాంక్ యూ.